హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయో అవి తీసుకొని తెలుగులో చూద్దాం. టైటిల్ చూడగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అసలు ఎన్ని డైమెన్షన్ చదువుకోవాలి, క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటే ఎలా ఎన్ని విధాలుగా వస్తుంది క్వశ్చన్, ప్రిలిమ్స్లో ఎలా, మెయిన్స్లో ఎలా, ఇంతకుముందు ఏమైనా క్వశ్చన్ వచ్చినట్టయితే ఎలా వచ్చింది, అవన్నీ క్లియర్గా చూద్దాం. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, మనం ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, మెటా టోల్డ్ టు డిసేబుల్ చైల్డ్ సెక్స్ అబ్యూస్ కంటెంట్ అని చెప్పారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే చైల్డ్ సెక్స్ అబ్యూస్ కంటెంట్, ఇక్కడ మెటా. ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే కొంత బేసిక్స్ తెలియాలి. సో మెటా అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, దీని కింద మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కంటెంట్ అనేది విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా కొన్ని స్టెప్స్ తీసుకుంది. దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. ఓకే, సో మనం ఫస్ట్ టైటిల్ చదివిన తర్వాత మనకు కొంతవరకు అట్లీస్ట్ కొంత కీవర్డ్ ఏంటి అని మనకు అర్థమవుతుంది. ఇంకా ఇన్ డెప్త్ గా అర్థం కావాలి అంటే దీని కింద ఉన్న లైన్స్, అలాగే మనకి ఏదైనా ఇన్ఫోగ్రాఫిక్ ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫోగ్రాఫిక్ ని క్లియర్ గా చదివినట్లయితే ఆ ఇన్ఫోగ్రాఫిక్ లో ఆర్టికల్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు, దీని కింద లైన్స్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఆస్క్డ్ టు ప్రొవైడ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ 7 days. 7 days లోపు ఇన్స్టాగ్రామ్ ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడిగారు అనమాట. అండ్ దాంతో పాటు ఇన్ కేస్ వీళ్ళ మీద చార్జెస్ అనేది ప్రూవ్ అయినట్లయితే ఐటీ యాక్ట్ 2000 ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా ఫర్మ్స్ అనేవి వాళ్ళ యొక్క ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం ఈ ఇన్ఫోగ్రాఫిక్ చదివినట్లయితే నోటీస్ ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెటాకి ఇచ్చింది, మెటాలో చైల్డ్ సెక్స్ అబ్యూస్ సంబంధించిన మెటీరియల్ అనేది చాలా సర్క్యులేట్ అవుతుంది, అందుకని వాళ్ళు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క కంటెంట్ ని రిమూవ్ చేయమని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో మనకి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి చైల్డ్ సెక్షువల్ మెటీరియల్ ని ప్రమోట్ చేయడానికి అని చెప్పి. రిపీటెడ్ గా మనకి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి అని చెప్పి సెకండ్ రీజన్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత వాళ్ళు ఏంటంటే అరౌండ్ 3.5 బిలియన్ యూజర్స్ ఉన్నారు మెటా కింద, కాబట్టి ఇలాంటి కంటెంట్ అనేది సర్క్యులేట్ అయినట్లయితే చాలా నెగటివ్ ఇంపాక్ట్ మన సొసైటీ మీద ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ డిమాండ్ చేసిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి మాకు దీనికి సంబంధించి 7 రోజుల్లో అని చెప్పి ఇచ్చిందని చెప్పి క్లియర్ గా ఇచ్చారు. సో ఇక్కడ మీకు యూపీఎస్ లో క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా, దానికి సంబంధించిన ఛాలెంజెస్ ఏంటి, సజెస్ట్ సమ్ మెజర్స్ అని మెయిన్స్ లో క్వశ్చన్ అడగచ్చు. ఇన్ కేస్ మీకు ఎథిక్స్ లో కేస్ స్టడీ అడిగే ఛాన్స్ ఉన్నట్లయితే ఎథిక్స్ లో ఎలా అడుగుతారు, యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, మీ ఏరియాలో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కి సంబంధించిన కంటెంట్ చాలా ర్యాపిడ్ గా వైరల్ అవుతుంది అండ్ అందులో కొంతమంది బిగ్ పర్సనాలిటీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మీరు ఆ కంటెంట్ ని స్టాప్ చేయాలి అంటే ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు, వాట్ ఆర్ ద ఆప్షన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ బిఫోర్ యూ అని అడగొచ్చు. అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అని అడగచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా మీకు ఎథిక్స్ లో కేస్ స్టడీ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ని చూసినట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన సెంట్రల్ లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మైటీ అనే మినిస్ట్రీ మెటాకి ఇన్స్టాగ్రామ్ కి అడ్వర్టైజ్మెంట్ డిజేబుల్ చేయమని, అలాగే ఏదైతే కంటెంట్ ఉందో చైల్డ్ సెక్స్ అబ్యూస్ రిలేటెడ్ కంటెంట్ దాన్ని తీసేయమని చెప్పి నోటీస్ అయితే విడుదల చేసింది. అండ్ దాంతో పాటు కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కి 7 days టైం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఎందుకు అలా చేసింది అంటే చాలా వరకు మనకి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ చైల్డ్ సెక్స్ అబ్యూస్ కంటెంట్ ని యాక్సెస్ చేయడానికి కానీ డైరెక్ట్ గా దాన్ని సర్క్యులేట్ చేయడానికి కానీ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పి చాలా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి ఈ యొక్క స్టెప్స్ అనేవి తీసుకుంటుంది అనమాట మన గవర్నమెంట్. ఇన్ కేస్ ఆ యొక్క చార్జెస్ అనేవి ప్రూవ్ అయినట్లయితే పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్, అలాగే ఐటీ యాక్ట్ 2000 ప్రకారం కూడా పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే
ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది, ఇలాంటి కంటెంట్ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సర్క్యులేట్ అయితే దానివల్ల మన సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూసుకోవాలి. అండ్ దాంతోపాటు మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుందో కూడా జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఆలోచించి వీటిని కమెంట్లో చెప్పండి. అండ్ దీని మీద మీకైతే క్వశ్చన్ రావచ్చు. అండ్ అంతేకాకుండా ఇలాంటివి స్టాప్ చేయడానికి మనకున్న ఛాలెంజెస్ ఏంటి, గవర్నమెంట్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వీటి మీద ఒక 4 పాయింట్స్, ఛాలెంజెస్ ఒక 4 పాయింట్స్, ఇంపాక్ట్ ఒక 4 పాయింట్స్, మెజర్స్ ఒక 4 to 5 పాయింట్స్ అయితే రాసుకుని ఉండండి. మీకు 2026లో కానీ 2027లో కానీ ఫర్ షూర్ ఈ సోషల్ మీడియా అండ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి ఫర్ షూర్ క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది మెయిన్స్లో, చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ద మిస్సింగ్ లింక్ ఇన్ ఇండియాస్ మెటర్నల్ హెల్త్ స్టోరీ అని ఇచ్చారు. ఓకే, ఆర్టికల్ వచ్చేసి దేని గురించి మాట్లాడుతుంది, మెటర్నల్ హెల్త్. మెటర్నల్ హెల్త్ అంటే ఏంటి, మదర్ హెల్త్ అన్నమాట. ఇప్పుడు మదర్ హెల్త్ న్యూస్ లో ఎందుకు ఉంది, దీని గురించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ 6 డేటా అనేది రిలీజ్ అయింది. ఆ డేటాలో మనం ఏం చదువుకున్నాము, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగాయి, దాంతోపాటు గవర్నమెంట్ మెటర్నిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయని చూసాం. దాని తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఏమో నెగటివ్స్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా చూపించినవి కూడా చెప్పారు కదా. అందులో ఏం చెప్పారు, ఓవరాల్ గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గిపోయింది, ఓవరాల్ బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గిపోయింది అని చెప్పి రిపోర్ట్ చెప్పాయి కదా. అండ్ అలాగే మనకి మ్యాటర్నల్ హెల్త్ లో కూడా చాలా ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్ గా ఇచ్చింది అనమాట. అండ్ ఈ ఛాలెంజెస్ మీద మీకైతే మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు. ఇన్ ద లైట్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ 6 డేటా డిస్కస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై మ్యాటర్నల్ హెల్త్ అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ అని మీకు మెయిన్స్ లో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావచ్చు. సో ఇక్కడ అరౌండ్ 5 to 6 ఛాలెంజెస్ మీరు ఈజీగా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని క్లియర్ గా చూద్దాం. అండ్ ఈ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్ లో సొసైటీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ద ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఇన్కంప్లీట్ కంటిన్యూమ్ ఆఫ్ కేర్. మనకి గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్లో 9వ తారీఖు, ప్రతి నెల 9వ తారీఖు వాళ్ళు కంప్లీట్ గా యాంటీనేటల్ అండ్ పోస్ట్ నేటల్ ఫాలోఅప్ కి పెట్టుకుంటారనమాట. వాటిని ANC విజిట్స్ అని కూడా అంటారు. సో ఈవెన్ గవర్నమెంట్ ఒక రోజు మొత్తం సపరేట్ గా ఈ యొక్క యాంటీనేటల్ కేర్ పైన పెట్టినప్పుడు కూడా చాలా మంది పీపుల్ డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్స్కి వచ్చి చెకప్స్ అయితే చేయించుకోవట్లేదు. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డెలివరీ అయిన తర్వాత మదర్ ఏం చేస్తుంది, బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తుంది, పాలు పట్టించడం స్టార్ట్ చేస్తుంది. అలా పాలల్లో ఏముంటాయి, మదర్ యొక్క ఫ్యాట్, మదర్ యొక్క బ్లడ్ మిల్క్ కన్వర్ట్ అవుతుంది. అని ఈవెన్ మదర్ బోన్స్ లో ఉన్న కాల్షియం అందులో రిజార్వ్ అయ్యి కాల్షియం కూడా మిల్క్ ఫామ్ లో బేబీకి ఇస్తాం కాబట్టి బేబీస్ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్, గ్రోత్ డెవలప్మెంట్, ఆ కాల్షియం వల్ల మజిల్ డెవలప్మెంట్ అనేది బేబీలో జరుగుతుంది. సో ఇన్ కేస్ మదర్ ఎవరైతే పాలిస్తారో వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ సరిగా తీసుకోకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్ లో వాళ్ళకి కాల్షియం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు అన్నమాట. కానీ ఎవరు తీసుకుంటున్నారు ఆ కాల్షియం సప్లిమెంట్స్ అంటే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళేసి తర్వాత డెలివరీ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నారో వాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు, అందరు తీసుకోవట్లేదు. సో కాబట్టి ఫ్యూచర్ లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ టాపిక్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై బర్డన్. సో డెలివరీ అయిన తర్వాత మనకి ఏంటంటే ఫర్ షూర్ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది డెలివరీ టైంలో అండ్ ఆఫ్టర్ డెలివరీ. అండ్ దానివల్ల మెటర్నల్ ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ బేబీ డెలివరీ అయిన తర్వాత అంతకు ముందు వరకు మదర్ మీద చాలా కేర్ చూపిస్తారు అనమాట. ఇది తిను, అది తిను, ఈ పని చేయకు, ఆ పని చేయొద్దు, కూర్చో, రెస్ట్ తీసుకో, అట్లా అని చెప్పి. వన్స్ డెలివరీ అయిన తర్వాత ఫోకస్ అంతా న్యూ బోర్న్ బేబీ మీదకి వెళ్ళిపోతుంది. మదర్ తిన్నదా లేదా, ఈవెన్ నైట్ పడుకుందా లేదా, అసలు ఏం చేస్తుందని కూడా ఎవరు పట్టించుకోరు నార్మల్గా. దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు అనమాట. ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల మదర్ యొక్క ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి తనకి బ్లీడింగ్ అవుతా ఉంటుంది. సో అలా దానివల్ల మ్యాటర్నల్ అనీమియా అండ్ అండర్ న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువైపోతా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ కేర్ అండ్ థింగ్స్ అనేవి దొరకట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ రిటర్న్ టు వర్క్. చాలా కేసెస్ లో ఎకనామిక్ ప్రెషర్స్ ఉండడం వల్ల, మైగ్రేషన్ ఉండడం వల్ల
అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ ఫ్యామిలీ సపోర్ట్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు ఇమీడియట్ గా వర్క్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో, అలా ఇమ్మీడియేట్‌గా వర్క్‌లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్‌గా వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయలేకపోతారు బేబీస్‌కి. అలా చేయకుండా ఉంటే మదర్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే బేబీ యొక్క హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కువ సిజేరియన్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయన్నమాట. సిజేరియన్ అంటే సి సెక్షన్ ఆపరేషన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయన్నమాట. సో, దానివల్ల ఏంటంటే సి సెక్షన్ జరిగినప్పుడు మదర్‌కి అనెస్థీషియా ఉంటుంది. మదర్ అనెస్థీషియా నుంచి బయటికి రాలేరు వెంటనే. అండ్ ఈవెన్ ఇక్కడ మొత్తం కుట్లేస్తారు కాబట్టి అసలు కదలడానికి కూడా ఉండదు. అండ్ మదర్ విల్ బి హావింగ్ యూరిన్ పైప్ కూడా ఉంటుంది. సో, దానివల్ల ఏంటి అంటే అసలు కదలడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ సి సెక్షన్ చేసిన తర్వాత ఫోర్త్ డే నడిచేటప్పుడు అన్ని చుక్కలు అండ్ ప్లానెట్స్ అన్ని గుర్తొస్తాయన్నమాట. సో, అంత డిఫికల్ట్ ఫేస్ మళ్ళీ వుమెన్ వెళ్తారనమాట. ఆ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ విల్ బికమ్ వెరీ వెరీ డిఫికల్ట్. అండ్ అంతేకాకుండా ఇంకొకటి చెప్పాలి అంటే నార్మల్ డెలివరీ అయితే మాత్రం మన బాడీలో హార్మోన్స్ అన్ని యాక్టివేట్ అయ్యి వెంటనే మిల్క్ ప్రొడక్షన్ అనేది బాడీలో జరుగుతుంది. కానీ సి సెక్షన్ అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్‌గా కట్ చేస్తారు కాబట్టి హార్మోన్స్ అంత ర్యాపిడ్‌గా ప్రొడ్యూస్ అవ్వవు. ఆఫ్టర్ 3 డేస్ ఆర్ 4 డేస్ తర్వాత కూడా పాలు పడవన్నమాట చాలా మందికి. సో, కాబట్టి అక్కడ మనకి డిలే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దానివల్ల మరింత ఇంకా సి సెక్షన్ అయిన తర్వాత మనకి బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈవెన్ 7 లేయర్స్ కట్ చేసి స్టిచెస్ వేస్తారు. అండ్ రికవరీ చాలా లేట్‌గా అవుతుంది. రికవరీ లేటే కాకుండా లైక్ వాళ్ళు కూర్చోలేరు, నిల్చోలేరు. లైక్ లైక్ అండ్ ఈవెన్ వాళ్ళకి మత్తు సూదిస్తారు డైరెక్ట్‌గా స్పైనల్ కార్డ్‌కి. సో, అలా ఉండడం వల్ల ఫ్యూచర్‌లో చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయన్నమాట రిలేటెడ్ టు సి సెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ కేర్ కూడా ప్రాపర్‌గా లేదన్నమాట. మనకి షార్ట్ స్టేస్ ఆఫ్టర్ డెలివరీ, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ చాలా హాస్పిటల్స్‌లో మనకి ట్రైన్డ్ స్టాఫ్ అండ్ వీక్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉండడం వల్ల కూడా చాలా మార్బిడిటీస్ అవుతూ ఉన్నాయి. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్‌లో సి సెక్షన్ చేసిన తర్వాత 2 నెలల్లో 8-9 మంది మహిళలు చనిపోయారని చెప్పి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైన్డ్ పీపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వీస్ డెలివరీ కూడా ప్రాపర్‌గా లేదు అండ్ ప్యూర్ కన్వర్జెన్స్ ఉందన్నమాట. సో, నా ఫోకస్ అయితే హెల్త్ మీద ఫోకస్ చేస్తాం, లేకపోతే న్యూట్రిషన్ మీద ఫోకస్ చేస్తాం. అన్ని కలిసికట్టుగా హెల్త్, న్యూట్రిషన్, వుమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్స్ మీద మనం ఫోకస్ చేయట్లేదు. దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌అడిక్వేట్ డిటెక్షన్ అండ్ రిపోర్టింగ్ కూడా అవుతూ ఉంటుంది. చాలా సార్లు చనిపోయిన కేసెస్ కానివ్వండి, వాళ్ళకేమైనా కాంప్లికేషన్స్ ఉన్న కేసెస్ కానివ్వండి, అవన్నీ కూడా సరిగ్గా అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ యాక్సెస్ టు వల్నరబుల్ గ్రూప్స్ లైక్ కాస్ట్, జెండర్ అండ్ జియోగ్రఫీ, ఎకనామిక్ థింగ్స్ అన్ని కూడా మనం చూసుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి. టైటిల్ ఏం చెప్తుంది, గవర్నమెంట్ రిలీజెస్ ₹25,863 crore ఫర్ వీబీజీ రామ్జీ స్కీమ్ అని ఆర్టికల్లో ఇచ్చారు. సో, మనం చాలా సార్లు ఈ యొక్క వీబీజీ రామ్జీ స్కీమ్ గురించి చూసాము. బట్ ఈసారి 2026లో దీని మీద క్వశ్చన్ అయితే రాలేదు, కానీ 2027 ప్రిలిమ్స్లో ఫర్ షూర్ ఈ వీబీజీ రామ్జీ స్కీమ్ మీద క్వశ్చన్ వస్తుంది. అండ్ 2026 మెయిన్స్లో కూడా ఫర్ షూర్ దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో, మీరు ఇక్కడ ఏం చూడాలి, వీబీజీ రామ్జీ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్. విబి అంటే వికసిత్ భారత్, జీ అంటే గ్యారంటీ, ఫర్ ఆర్ అంటే రోజ్గార్, ఏ అంటే ఆజీవిక, ఎం అంటే మిషన్ గ్రామీణ్. ఈ స్కీమ్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే రూరల్ ఏరియాస్ లో లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ని December 2025 లో తీసుకొచ్చారు. సో, ఈ స్కీమ్ ఏంటంటే ఇంతకుముందు మనం ఇంప్లిమెంట్ చేసిన ఎంజీ నరేగా స్కీమ్ ని రీప్లేస్ చేస్తుంది. ఈ ఎంజీ నరేగా ఏంటి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అన్నమాట. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, 2005 లో తీసుకొచ్చారు. ఆఫ్టర్ 20 years ఈ స్కీమ్ ని రీప్లేస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు కొత్త స్కీమ్ గురించి చూసుకున్నట్లయితే కొత్త స్కీమ్ లో ఇప్పుడు 125 days ఆఫ్ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు ఈ అగ్రికల్చర్ టైంలో నార్మల్లీ విలేజెస్ లో అగ్రికల్చర్ సీజన్ ఉంటుంది కదా, లైక్ సోవింగ్, ట్రాన్స్ప్లాంటేషన్, నాట్లేయడము, కట్ చేయడం, ఆ టైంలో కొంత మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి కాబట్టి అరౌండ్ 60 days per year మనం పాస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు ఉన్న స్కీమ్ వచ్చే సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇద్దరూ కలిసి ఫండ్స్ అనేవి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు పేమెంట్స్ ఏంటంటే వీక్లీ పేమెంట్స్. ఇప్పుడు పేమెంట్స్ ఆన్ టైం రాకపోతే ఈవెన్ పర్ డే కూడా వాళ్ళు కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఓన్లీ లైవ్లీహుడ్ కాకుండా మన రూరల్ ఏరియాస్ లో అసెట్స్ ని కూడా క్రియేట్ చేస్తాం. ఈ అసెట్స్ ఏం చేస్తాయంటే ఇంప్రూవ్స్ డెవలప్మెంట్ ఇన్ అవర్ ఏరియా. ఆ డెవలప్మెంట్ వల్ల మన వికసిత్ భారత్ ని మనం రీచ్ అవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. అండ్ రీసెంట్ గా మనం ఒక అప్డేట్ చూసాం, ఏంటి పర్ డే ఎంత అమౌంట్ ఇస్తున్నారు వాళ్ళు, 300 రూపీస్ పర్ డే అనేది వాళ్ళ మినిమం వేజ్ డిసైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్కీమ్ కి కొంత ఫండ్స్ అనేది రిలీజ్ చేసింది. ఎంత, 25,863 crores. ఇందులో ఎక్కువ అలాట్మెంట్ దేనికి వెళ్తుంది అంటే ఫస్ట్ యూపీకి వెళ్తుంది, దాని తర్వాత ఏపీ, దాని తర్వాత రాజస్థాన్. ఈ 3 స్టేట్స్ కి అయితే ఎక్కువ అలాట్మెంట్ అయితే ఇచ్చారు. తక్కువ అలాట్మెంట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ కేరళకి అనమాట. అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ఇస్రో కండక్ట్స్ టెస్ట్ ఆఫ్ కీ కాంపోనెంట్ ఫర్ గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ కి కావాల్సిన ఇంపార్టెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇస్రో అని చెప్పింది. కాబట్టి మీరు ఈ గగన్యాన్ మిషన్ గురించి మీకు తెలియాలన్నమాట. దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గగన్యాన్ అని అడిగి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గగన్యాన్ మిషన్ లో ఏం చేస్తున్నాము, మనం హ్యూమన్స్ ని స్పేస్ లోకి పంపిస్తున్నాము. సో ఈ టెక్నాలజీ ఉన్న కంట్రీస్ ఏంటి అని ఇంకో క్వశ్చన్ రావచ్చు, సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మనకి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు, లైక్ చంద్రయాన్ మిషన్, గగన్యాన్ మిషన్, మంగళయాన్ మిషన్, ఇంకేదో మిషన్ చెప్పి ABCD అని చెప్పి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ 1A BC C 3D 2C అట్లా మీకు స్టేట్మెంట్స్ ఇలా అరేంజ్ చేసేసి మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇవ్వచ్చు. సో 2026 లో స్టార్ట్ అయిన న్యూ ట్రెండ్ అనమాట. ఇంతకుముందు 1995 ముందు ఇచ్చేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ CSAT లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ టైం మినిమం 7 క్వశ్చన్స్ మీరు ఈ ఫార్మాట్ లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పేసి 1 గగన్యాన్ మిషన్ అని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పార్ట్, సెకండ్ వచ్చేసి చంద్రయాన్ మిషన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్, 3 వచ్చేసి మంగళయాన్ మిషన్. అలా ఇచ్చేసి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఏ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అని అడగచ్చు. దట్ ఇస్ ద నెక్స్ట్ పాసిబుల్ క్వశ్చన్. అండ్ సెకండ్ పాసిబుల్ క్వశ్చన్ వచ్చేసి ఇలాగే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పేసి గగన్యాన్ మిషన్ నాసా, అండ్ ఇంకొక మిషన్ ఇస్రో, ఇంకొక మిషన్ జాక్సా అని చెప్పి డిఫరెంట్ మిషన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీ స్పేస్ ఆర్గనైజేషన్ తీసుకొని ఏ కంట్రీ ఏది లాంచ్ చేసింది అని కూడా ఇవ్వచ్చు. సో ఇన్ని విధాలుగా యూపీఎస్సీ అయితే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తుంది. వీ కెనాట్ ఎక్స్పెక్ట్, అసలు ఏమి ఇస్తుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఇలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, ఇక్కడ మనం గగన్యాన్ మిషన్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఇండియా యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరు లీడ్ చేస్తున్నారు అంటే ఇస్రో. దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపించాలనుకుంటున్నాము. ఈ లో ఎర్త్ ఆర్బిట్ ఎక్కడ ఉంటుందంటే మన ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటుంది అనమాట. అండ్ ఈ మిషన్ లో అరౌండ్ 3 days వరకు మన యొక్క ఆస్ట్రోనాట్స్ ని అక్కడ ఉంచాలి అనుకుంటున్నాం అనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ లో 2 అన్మాన్ మిషన్స్ ఉంటాయి, దాని తర్వాత ఒక మ్యాన్ మిషన్ ఉందన్నమాట. ఈ మ్యాన్ మిషన్ సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఆ యొక్క టెక్నాలజీస్ ఏంటంటే మనకి క్రూ మిషన్ ఉండాలి, అలాగే హీట్ షీల్డ్ మిషన్ ఉండాలి, హ్యూమన్స్ బతికి ఉండాలి అన్నట్లయితే వాళ్ళకి కావాల్సిన ఎన్వైరన్మెంట్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఉంచుకునేటట్టు మనం ఆ మిషన్స్ అన్ని కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట బిఫోర్ లాంచింగ్ ఆఫ్ దిస్ గగన్యాన్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఇండియాలో కూడా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అలా ప్రూవ్ చేసినట్లయితే ఫ్యూచర్ లో మనం స్పేస్ టూరిజం ని ప్రమోట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ అలాగే హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఈవెన్ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అంటే స్పేస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు డూ దట్. అండ్ అలాగే క్రిటికల్ స్పేస్ ఫ్లైట్ టెక్నాలజీస్ ని కూడా మనం ఫోకస్ చేస్తున్నాం అనమాట. సో ఇలా డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ తో మనం ఈ గగన్యాన్ మిషన్ అనేది లాంచ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మిల్క్ ప్రొడక్షన్ ఇన్ గ్యాజెటిక్ ప్లేన్స్ హ్యాస్ నోస్ డైవర్ట్ డ్యూ టు క్లైమేట్ చేంజ్. ఓకే, దీని మీద మెయిన్స్ లో క్లైమేట్ చేంజ్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. సో క్లైమేట్ చేంజ్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ ఎ వెరీ ర్యాపిడ్ పేస్
ఇన్ ద లైట్ ఆఫ్ ది స్టేట్మెంట్ డిస్కస్ ఛాలెంజెస్ ఆర్ డిస్కస్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని మీకు క్వశ్చన్ రావచ్చు అనమాట. సో అప్పుడు మీరు ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ గురించి రాసినప్పుడు ఏం రాస్తారు, క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ అవుతా ఉంది, దానివల్ల హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి, మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అవుతున్నాయి, ఇంక్రీజ్ సీ లెవెల్ రైస్ అంటున్నాము, సైక్లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఫ్లడ్స్ వస్తాయి, కొన్ని ఏరియాస్లో డ్రాట్స్ వస్తాయి కదా. సో అందులో ఇంకొక పాయింట్ మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి రాసుకోవాలి. ఓకే, సో ఇది ఎలా తగ్గుతుంది అని చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా సమ్మర్ సీజన్లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, మన బాడీ మన స్కిన్ మీద ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి స్వెట్ అనేది బయటకు వచ్చేసి మన సర్ఫేస్ ఆఫ్ స్కిన్ని కూల్ చేస్తుంది. ఎందుకు అలా కూల్ చేయాలి, ఇన్ కేస్ మన స్కిన్ కూల్గా లేదు అన్నట్లయితే మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటాయి అనమాట. అలా దెబ్బతిన్నకుండా ఉండడానికి మన స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలా బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేసే మెకానిజం ని హోమియోస్టాసిస్ అంటారనమాట. హోమియోస్టాసిస్ అంటే బయట ఉన్న ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టు మన బాడీ టెంపరేచర్ ని అడ్జస్ట్ చేయడం. ఈవెన్ ఇప్పుడు ఈ ఆవులలో గేదెలలో కూడా ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు అవి కూడా బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి కదా. సో అప్పుడు వాట్ ఎవర్ ద ఎనర్జీ వాటి ఎనర్జీని మిల్క్ ప్రొడక్షన్కి ఎలాగైతే యూజ్ చేస్తాయో అలా వాళ్ళు వాటి యూజ్ చేసే ఎనర్జీని చాలా వరకు వాళ్ళ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాయి అన్నమాట. దాంతోపాటు వాటర్ కూడా ఎవాపరేట్ అంటే లైక్ పోర్స్ దగ్గరకు వచ్చేసి బాడీని చల్లగా ఉండడానికి చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా మిల్క్ అవుట్కమ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఒక న్యూ స్టడీ ఏం చెప్పింది, గ్లోబల్ వార్మింగ్ వల్ల డైరీ ప్రొడక్షన్ చాలా దెబ్బతింటుంది ఇండియాలో చెప్పారు. సో ఎస్పెషలీ హై మిల్క్ ఈల్డింగ్ బెల్ట్ ఏంటంటే హర్యానా రీజన్ లో ఎక్కువ హీట్ వేవ్ వల్ల యానిమల్స్ వాటి యొక్క ఎనర్జీని మిల్క్ ప్రొడక్షన్ నుంచి వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకోవడానికి వాళ్ళు డైవర్ట్ చేస్తారు అనమాట. దాని వల్ల 20 నుంచి 30% ఆఫ్ మిల్క్ ఈల్డ్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం హీట్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి మన యొక్క నేటివ్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే హీట్ ని తట్టుకోగలుగుతాయో ఆ బ్రీడ్స్ మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు చెప్పారనమాట. ఈ పాయింట్ అదే. సో మన ఇండిజినస్ క్యాటిల్ అనేవి మోర్ టాలరెంట్ టు హీట్ స్ట్రెస్, అవి ప్రాపర్ గా హోమియోస్టాసిస్ ని మెయింటైన్ చేస్తాయి అండ్ అవి ఏంటంటే ప్రాపర్ గా ఎవాపరేటివ్ కూలింగ్ ని కూడా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంపోర్టెడ్ బ్రీడ్ కంటే కూడా మన యొక్క నేటివ్ మన జాతి బ్రీడ్స్ ని మనం పెంచినట్లయితే మిల్క్ ప్రొడక్షన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండవు అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పారు. అంతకుమించి ఏం లేదు. సో మీరు ఎక్కడ యూజ్ చేసుకుంటారు ఈ పాయింట్ అంటే నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది రాసినప్పుడు అందులో మిల్క్ ప్రొడక్షన్ ఆఫ్ క్యాటిల్ కూడా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పి న్యూ స్టడీ చెప్పింది అని చెప్పి ఎగ్జాంపుల్ కింద రాసుకుంటారు. ఓకే, మనం నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ఇండియా నీడ్స్ ఎ సెకండ్ హోమ్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. ఇందులో కీవర్డ్ ఏంటంటే లయన్స్, ఏషియాటిక్ లయన్స్. మనం లయన్స్ చూసుకున్నట్లయితే మనకు 2 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి, ఒకటి ఏషియాటిక్ లయన్, ఇంకొకటి ఆఫ్రికన్ లయన్స్. ఓకే, సో మీరు ఏషియాటిక్ అండ్ ఆఫ్రికన్ లయన్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చూడాలన్నమాట. దాని మీద పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఐఎఫ్ఓఎస్ కి కూడా సేమ్ ప్రిలిమ్స్ ఏ ఉంటుంది కాబట్టి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మినిమం 15 మాక్సిమం 20 వరకు క్వశ్చన్స్ రావచ్చు అనమాట ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ నుంచి. అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ క్వశ్చన్స్ వచ్చిన ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రం యానిమల్ స్పీసీస్ గురించి వస్తాయి. లాస్ట్ టైం అయితే లయన్ టైల్డ్ మెకాక్ గురించి వచ్చింది, అంతకుముందు అయితే పీకాక్ టారెంటులా గురించి వచ్చింది. సో అలా నెక్స్ట్ టైం ఏషియాటిక్ లయన్స్ గురించి క్వశ్చన్ రావచ్చు, అందుకే క్లియర్ గా చెప్తున్నాను చూసుకోండి అని చెప్పి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏషియాటిక్ లయన్స్ కి అండ్ ఆఫ్రికన్ లయన్స్ కి ఉన్న డిఫరెన్సెస్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇండియాలో ఏషియాటిక్ లయన్స్ ఉన్న ఏకైక హ్యాబిటాట్ ఏంటి అంటే ప్లీజ్ మేక్ ఏ నోట్, గిర్ నేషనల్ పార్క్, GIR గిర్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి మనకి గుజరాత్ లో ఉందన్నమాట. సో మేజర్ గా ఈ యొక్క లయన్స్ కున్న ప్రాబ్లం ఏంటంటే ఈజీగా వైరస్ కి ససెప్టబుల్ అవుతాయి. అదే వైరస్ అంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్ అంటాం. కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనే ఇన్ఫెక్షన్ తరచుగా మనం ఈ లయన్స్ లో చూస్తాం అన్నమాట.
2018లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా లయన్స్ ఒక్కసారిగా చనిపోవడం జరిగింది. మనం ఈ లయన్స్ అన్ని ఓన్లీ ఈ గిర్ నేషనల్ పార్క్ లో ఉండడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ ఒక్క లయన్ కి ఒక వైరస్ సోకినా కూడా ఈజీగా మిగతా లయన్స్ కి అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ సీరియస్ అయినట్లయితే అన్ని అనిమల్స్ చనిపోతాయి. కాబట్టి అలా కాకుండా ఇక్కడున్న యానిమల్స్ తీసేసి వేరే హ్యాబిటాట్ లో కొన్ని కూడా ఉంచినట్లయితే మనం ఈ యొక్క స్పీసీస్ ని మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పింది. అందుకే మనకి ఇంకొక సెకండ్ హోమ్ కావాలి అన్నారు. సో గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేసింది రీసెంట్ గా అంటే ప్రాజెక్ట్ లయన్ కింద, ప్రాజెక్ట్ లయన్ 2020లో స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లయన్ లో వాళ్ళు లయన్ యొక్క హ్యాబిటాట్స్ ఎక్స్టెండ్ చేయాలని ప్రపోజ్ చేశారు. అండ్ ఈ ప్రపోజల్ లో వాళ్ళు తీసుకొచ్చిన ఏరియా ఏంటి అంటే బార్డా వైల్డ్ లైఫ్ శాంచురీలో, అది కూడా గుజరాత్ లో ఉందన్నమాట. అక్కడ మనం రీలొకేట్ చేద్దాము అన్నారు. కానీ సేమ్ గుజరాత్ లోనే మనం రీలొకేట్ చేయొద్దు, వేరే స్టేట్ ని వెతుక్కుందాము. వేరే స్టేట్ మనం రీలొకేట్ చేస్తే మన స్పీసీస్ రిచ్ ఈవెన్నెస్ ని కూడా మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు చెప్పారనమాట. ఆ సెకండ్ ప్లేస్ ఏంటి అంటే కూనో నేషనల్ పార్క్. ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇలా మనం ఇలా రీలొకేట్ చేస్తేనే మనం దీని యొక్క యానిమల్స్ ని మనం మెయింటైన్ చేయొచ్చు, అల్టిమేట్ గా మన కన్సర్వేషన్ సక్సెస్ అవుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పింది అనమాట. అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏషియాటిక్ లయన్ గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏషియాటిక్ లయన్. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గిర్ ఫారెస్ట్ ఆఫ్ గుజరాత్ ఈస్ ద ఓన్లీ వైల్డ్ హ్యాబిటాట్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్. సెకండ్ వచ్చేసి ఏషియాటిక్ లయన్స్ ఆర్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ ఆన్ IUCN రెడ్ లిస్ట్. థర్డ్ వచ్చేసి ప్రాజెక్ట్ లయన్ ఈస్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఫర్ ద లాంగ్ టర్మ్ కన్జర్వేషన్. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ కింద కామెంట్లో అయితే చెప్పండి, అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్, దీని గురించి చెప్పాను. ఫస్ట్ వచ్చేసి క్రూ ఎస్కేప్ సిస్టమ్, సెకండ్ వచ్చేసి హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్, థర్డ్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, ఫోర్త్ వచ్చేసి రీఎంట్రీ హీట్ షీల్డ్. సో ఇందులో ఏంటో క్లియర్గా మీరు చూసుకొని కామెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీరు కూడా GS ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే, మీరు UPSC ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. మీకు డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ ఏంటంటే 8074765513. మీరు దానికి వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద రిప్లై అండి, అండ్ విల్ గైడ్ యూ రిగార్డింగ్ దిస్. ఓకే, అండ్ మీరు డైరెక్ట్గా వచ్చి నాతోనే మాట్లాడాలని కలవాలనుకున్నట్లయితే యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారు, దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ మీ. Okay, you can visit us and you can clear your doubts. Thank you so much guys. Thank you for watching.